సీక్రెట్‌గా మాట్లాడాలి. అలా పక్క గదిలోకి వస్తారా? అన్నాడు హర్ష. కమిషనర్ పక్క గదిలోకి వచ్చాడు. అప్పటికే తన మనసులో వేసుకున్న ప్లాన్ అంతా ఆయనకు వివరించాడు హర్ష. అది విన్న కమిషనర్, "వద్దు హర్ష, అది చాలా రిస్క్‌తో కూడిన పని. నీ ప్రాణాలకు ప్రమాదం. ఇది సెంట్రల్ గవర్నమెంటు, హోమ్ మినిస్ట్రీకి తెలియపరచాలి. వారు నీకు పర్మిషన్ ఇవ్వరు. ఇది ప్రభుత్వ ప్రతిష్టతకు సంబంధించినది. చిన్న పొరపాటు జరిగినా పిల్లల ప్రాణాలు పోతాయి" అన్నాడు కమిషనర్. "ప్రయత్నించడంలో తప్పు లేదు కమిషనర్ గారు. ముందు నా ప్లాన్ గురించి సీఎం గారికి చెప్పండి" అన్నాడు హర్ష. కమిషనర్ సెల్ ఆన్ చేసి సీఎంని కాంటాక్ట్ చేశాడు. హర్ష తనకొక అవకాశము ఇమ్మంటున్నాడు. "సార్, ఏం చేద్దాం" అన్నాడు. "నేనేం చెప్పగలను? ఏ డెసిషన్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. మీరు అక్కడికి కాంటాక్ట్ చేయండి" అన్నారు. కమిషనర్ పీఎం సెక్రటరీకి ఫోన్ చేసి పరిస్థితి వివరించి పర్మిషన్ అడిగాడు. "ఇంకొక అరగంటలో సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ ఉంది. అది అయ్యాక ఫోన్ చేయండి. మా డెసిషన్ చెప్తాం" అన్నాడు సెక్రటరీ. అప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని విషయాలు పీఎంకి తెలిసాయి. ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. "హర్ష, ఇంకో గంట వరకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తెలియదు. వెయిట్ చేద్దాం" అన్నాడు కమిషనర్. "సార్, నా ప్లాన్ అమలు చేసినా అమలు చేయకపోయినా ఆపరేషన్ రెస్క్యూకి కావాల్సిన ప్రయత్నాలు ప్రారంభిస్తాను. ప్రతి నిమిషం మనకు విలువైంది. మీరు పర్మిషన్ ఇస్తే ప్రారంభిస్తాను" అన్నాడు హర్ష. కమిషనర్ అయిష్టంగా ఒప్పుకున్నాడు. టెర్రరిస్టులు ఉన్న జైలులోని జైలర్కి ఫోన్ చేశాడు కమిషనర్. "జైలర్ గారు, నేను కమిషనర్ని ఫోన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ సంగతి ఈ పాటికే తెలిసే ఉంటుంది. హర్ష అనే మా మనిషి ఒకతను మీ దగ్గరకు వస్తున్నాడు. అతను ప్రభుత్వానికి టెర్రరిస్టులకు మధ్యవర్తి. అతను చెప్పినట్లు చేయండి, హెల్ప్ చేయండి" అన్నాడు. "ఎస్ సార్, మీ తర్వాత ఆర్డర్ గురించి ఎదురుచూస్తాను" అంటూ ఫోన్ పెట్టేశాడు. "నేను ఫోరెన్సిక్ ల్యాబ్ క్లూస్ టీములతో కలవాలి. వారి నెంబర్లు కావాలి" అన్నాడు. కమిషనర్ వాళ్ళ నెంబర్లు ఇచ్చాడు. హర్ష వెంటనే వారిని కలవడానికి బయలుదేరాడు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.